పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆ వార్తలను జైలు అధికారులు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం అందిస్తున్నామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రావల్పిండి జైలు అధికారుల ప్రకటన ప్రకారం అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అవసరమైన వైద్య సహాయం అందుతోంది. ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనది అని తెలిపారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇమ్రాన్ బయట కంటే జైలులోనే సౌకర్యవంతంగా సురక్షితంగా ఉన్నారన్నారు. 5 స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని అతడు పొందుతున్నారన్నారు. ఆయనకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే ఆయన గురించిన వీడియోలు కానీ వేరే ఇతర ఆధారాలు కానీ చూపించకపోవడంతో ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు నమ్మడం లేదు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ జైలులోనే మరణించారంటూ నెట్టింట వదంతులొచ్చాయి. బలూచిస్తాన్ విదేశాంగ శాఖ దీనిపై ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఊహాగానాలను మరింత పెంచింది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్ నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లుగా వార్తలొస్తున్నాయని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. పలు మీడియా సంస్థల నుంచి దీనిపై వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇమ్రాన్ ను కలిసేందుకు అనుమతినివ్వాలని ఆయన సోదరీమణులతో కలిసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనపై విచక్షణారహితంగా ప్రవర్తించారని ఇమ్రాన్ సోదరీమణులు ఆరోపించారు. మాజీ ప్రధాని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన మృతి వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా ఈ వార్తలను జైలు అధికారులు ఖండించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ ఆయన అభిమానులు నిరసనలు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి రావల్పిండి జైలు దగ్గరకు అభిమానులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. మాజీ పీఎంపై విష ప్రయోగం చేసి చంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను అంతం చేసేందుకు అసీం మునీర్ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్, ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా తేలడంతో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇమ్రాన్, బుష్రాలకు 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించారు. అయితే ఇమ్రాన్ దంపతులతో పాటు మరో 6గురి పైన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023లో ఈ కేసు నమోదు చేసింది. లండన్ లో ఉంటున్న పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాక్ పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారని ఆరోపణలున్నాయి. దీన్ని అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసుగా వ్యవహరిస్తున్నారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి అందిన ఆ 19 కోట్ల పౌండ్లను జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుస్సేన్ కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడానికి అనుమతించారని అభియోగం. అయితే దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతుల ట్రస్ట్ నెలకొల్పదలిచిన అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుస్సేన్ 57 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరోవైపు జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ పై సుమారు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, తనను అధికారానికి దూరంగా ఉంచేందుకు చేస్తున్న కుట్ర అని మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైల్లో ఉన్నారు. తాజా పుకార్ల నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు నిప్పుల కొలిమిగా మారింది. గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి ఎవరిని అనుమతించడం లేదు. లాయర్లను అడ్డుకుంటున్నారు, డాక్టర్లను వెనక్కి పంపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒకటే భయం. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందా, లేక ఆయన జైల్లోనే మరణించారా? ఈ డౌట్స్ క్లారిఫై చేసుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ ఇద్దరు అడియాలా జైలుకు వెళ్తే అక్కడ జరిగింది చూసి పాకిస్తాన్ ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వీధి లైట్లు ఆపేసి చీకట్లో వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. ఒక మాజీ ప్రధాని కుటుంబానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారు అని చెబుతోంది. కానీ క్షేమంగా ఉంటే వీడియో కాల్లో ఎందుకు చూపించడం లేదు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. పాక్ ప్రభుత్వం 1 నెల నుంచి ఇమ్రాన్ ఖాన్ తో సమావేశాలపై అప్రకటిత నిషేధం విధించింది. చివరకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రిదీని కూడా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు అనుమతించలేదట. 7 సార్లు ప్రయత్నించినప్పటికీ జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. అందుకే ఆయన చనిపోయారన్న వార్తలు ఊపందుకున్నాయి. జైలు బయట శాంతియుతంగా కూర్చుని ఉంటే తమపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. వీధి లైట్లు ఆపేసి జుట్టు పట్టుకుని రోడ్డుపైకి లాక్కెళ్లారని, బాగా కొట్టారని ఆరోపించారు. తమతో పాటు పీటీఐ మద్దతుదారులపై కూడా దాడి జరిగిందని చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న పోలీసులపై పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పై చర్య తీసుకోవాలని సోదరీమణులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కు పట్టిన ఈ దుస్థితికి కారణం ఇప్పుడు పుట్టింది కాదు. దీని వెనుక 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఈగో వార్ ఉంది.
ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే 2019లో అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. ఇప్పటి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అప్పుడు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి చీఫ్ గా ఉన్నారు. వీరిద్దరు అప్పుడు స్నేహితులే. కానీ ఒక రోజు అసీం మునీర్ నేరుగా ప్రధాని ఇమ్రాన్ దగ్గరికి వెళ్లి ఇమ్రాన్ భార్య ఉషా బీబీ ఆమె స్నేహితురాలు చేస్తున్న అవినీతికి సంబంధించిన సాక్ష్యాలను టేబుల్ మీద పెట్టారు. ఏకంగా మీ ఇంట్లోనే తప్పు జరుగుతోంది అని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ అగ్గి మీద గుగ్గులమయ్యారు. ఇదే అసీం మునీర్ చేసిన నేరం. దీన్ని తనకు జరిగిన అవమానంగా భావించిన ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే అసీం మునీర్ ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించారు. అసీం మునీర్ కెరియర్ లో అదొక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇమ్రాన్ ఖాన్ పట్ల ఆగ్రహంతో రగిలిపోయాడు అసీం మునీర్. కాలం చాలా బలమైనది, కర్మ రిటర్న్ అంటారు కదా. అలాంటిదే ఒక పరిణామంలో 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయింది. విధి వెక్కిరించినట్లుగా అదే అసీం మునీర్ పాకిస్తాన్ కు ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఎవరైతే తనను అవమానించి గెంటేశారో ఇప్పుడు ఆయనే మునీర్ చేతిలో చిక్కుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ పాత పగకు అసీం మునీర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఇమ్రాన్ రాజకీయంగానే కాదు భౌతికంగా కూడా అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఒకటి, పాకిస్తాన్ లో ఒక ప్రధాని జైలు పాలవడం ఇదే మొదటిసారేం కాదు. అక్కడ ప్రధానమంత్రి కుర్చీ ఎలక్ట్రిక్ చైర్ లాంటిది. పాకిస్తాన్ చరిత్ర మొత్తం ప్రజాస్వామ్య నేతల రక్తంతోనే రాయబడింది. గుల్ఫికర్ అలీ భుట్టోను 1979లో పాకిస్తాన్ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. కానీ అప్పటి ఆర్మీ చీఫ్ జియా ఉల్ హక్ అదే భుట్టోను ఒక దొంగ కేసులో ఇరికించి జైల్లో పెట్టారు. చివరికి రాత్రికి రాత్రే ఉరి తీయించారు. ఆ తర్వాత ఆయన కూతురు బెనజీర్ భుట్టోను నడి రోడ్డుపై అమానుషంగా కాల్చి చంపారు. నవాజ్ షరీఫ్ కూడా అలాంటి శిక్షను ఎదుర్కొంటూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని వైద్యం పేరిట దేశం నుంచి పారిపోవడం జరిగింది. ఆయన తర్వాత ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వంతు. గతంలో భుట్టోను ఎలాగైతే ప్రపంచానికి దూరం చేసి జైలు గోడల మధ్య ఏకాకిని చేశారో ఇప్పుడు ఇమ్రాన్ ని కూడా అలాగే చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ముక్కలు చేయడం, ఎన్నికల గుర్తును లాక్కోవడం, ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకు తేవడం, ఇదంతా చూస్తుంటే చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందా అని అనిపిస్తోంది. పాకిస్తాన్ లో సైన్యం ఆధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించినా చివరకు ఇదే గతి పడుతుందన్నది వాస్తవం. ఏది ఏమైనా ప్రస్తుతం పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితిని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సైలెంట్ కూప్ గా భావిస్తున్నారు. అంటే మిలిటరీ అధికారాన్ని డైరెక్ట్ గా తీసుకోకుండానే వెనకుండి మొత్తం నడిపించడం అన్నమాట. న్యాయస్థానాల అధికారాలను తగ్గించడం, మిలిటరీ కోర్టులను బలోపేతం చేయడం, ఇంటర్నెట్ ను ఎప్పుడు పడితే అప్పుడు షట్ డౌన్ చేయడం, ప్రజల గొంతు నొక్కడం నిరాటంకంగా జరుగుతోంది. తనకు తానుగా ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించేసుకుని తిరుగులేని అధికారాలను చేజిక్కించుకున్నాడు అసీం మునీర్. తన శత్రువులను వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.